ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. ఏపీలో కూడా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అందులో జగన్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఈ పరకామణి కేసుకు సంబంధించి. సో, హ్మ్. ఆయన చాలా టేక్ డీస్‌గా తీసుకోలే పెద్ద అన్యాయమా? అంటే దీని దొంగతనమా అన్నట్టుగా ఒక కైండ్ ఆఫ్ అలా మీనింగ్ వచ్చేలాగా ఆయన ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడటం జరిగింది. పరకామణి కేసుకు సంబంధించి. అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన తేడా జరిగింది అంటున్నారు. కేవలం $9 అని కూడా కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? జగన్‌ని మీరు అర్థం చేసుకోవాలంటే మీకు పిచ్చి పెడతది. కాబట్టి మీరు దయచేసి దాని పోబాకండి. ఓకే. నేను చెప్పానంటే పరకామణి నేను కూడా తిరుపతివాడిని నాకు తెలుసు. హ్మ్. 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 పరకామణి దాన్ని దొంగతనం చేసేవాడు ఒక వీడియో ఇచ్చాడు. హ్మ్. వీడియో వీడియో ఉంది. అవునవును. నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి. నేను డబ్బులు మొత్తం అదే కట్టేసాను. టీటీడీకి ఇచ్చేసాను నేను. నేను దొంగిలించిన డబ్బుల్ని. హ్మ్. హ్మ్. నేను పొరపాటు ఏదైనా చేశానని చెప్తున్నాడు. అంటే పరకామణి ఏంటి? అదొక ట్రెజరీ. టీటీడీ కోట్ల మంది ప్రజలు వాడికి వచ్చి డొనేట్ చేస్తారు. తలనీలాలు ఇస్తారు. అవును. నిలువు దోపి నిలువు 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 దోపిడీ దోపిడీ కూడా అంటారే ఇస్తారు. అవును. నిలువు అట్లా దోపిడీ. ఇస్తారు. మీరు పోతే మీరు ముక్కు చెవులు అన్నీ దానిలో వేస్తారు. అవును. అంటే ఎంత భక్తి ఉంటే వేస్తారు. అంటే కోట్లాది మంది భక్తులు తలనీలాలతో సహా ఇస్తుంటే ఆ డబ్బులు దొంగిలించడం ఏంటి? ఆ డబ్బులు దొంగిలించి దాన్ని పట్టుకుంటే కేసు పెడితే విజిలెన్స్‌లో కేసు పెడితే విజిలెన్స్ కేసు పెడితే సీఐని ట్రాన్స్ఫర్ చేశారు. అతన్ని పిలిచి కాంప్రమైజ్ చేశారు టీటీడీ ఆనాడు ఉన్న బోర్డు. హ్మ్. చేసి మీరు 14 కోట్లు టీటీడీకి రికవర్ చేయించమన్నారు. ఆయన ఇచ్చేశాడు. రాజీ పడిపోయారని చెప్పేసి కోర్టుకి సబ్మిట్ చేశారు. కోర్టు ఏమనింది? మీరెవరు రాజీ చేయడానికి? ఎఫ్ఐఆర్ ఉంది. కేసు పెట్టేశాడు. కోర్టులో మీరు తెలుసుకోవాలా? మీరు రాజీ చేయడానికి నేను హ్మ్. ఒప్పుకుందని కేసు కంటిన్యూ చేయమన్నాడు. ఎప్పుడైతే కేసు కంటిన్యూ చేయమన్నాడో ఇప్పుడు ఆ సీఐ రావాలా సాక్షికి. హ్మ్. ఆ సీఐ వస్తుంటే ఆ సీఐని చంపేశారు. హ్మ్. అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా! పరకామణి ఏదో $9 $10 అని చెప్పేది కాదు. ఒక మనిషిని చంపేశారు. ఎవరైతే ఎవిడెన్స్ ఇచ్చి దోషిని బయట పెట్టగలరు ఆయన చంపేయడం అంటే అంత ఎవరు చంపుతారో అని చెప్పండి. అన్న టీటీడీ బోర్డులో కీలకమైన వాళ్ళు కలుసుకొని ఇవన్నీ చేసి ఉంటారు తప్ప ఇంకోటి చేయరు. హ్మ్. దాంతో ఇప్పుడు వాడు డబ్బులు బాగా సంపాదించాడు. వందల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎందుకంటే రోజు బంగారం, డాలర్ ఎత్తుకుపోతున్నాడు. ఎత్తుకుపోయి చివరికి వాడికి వందల 200 కోట్ల ఎంత వందల కోట్లే వచ్చాయి. అందుకేంటి వాళ్ళు 100 కోట్లు ఇచ్చేసారు లంచం టీటీడీ ఆనాడున్న బోర్డు మెంబర్‌కి అంటున్నారు. ఎంతో నాకు తెలియదు. మొత్తానికి ఒక పరకామణి కేసు ఇది చిన్న కేసు అని మీరు అంటున్నారు. కానీ సాక్షాత్తు సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేసిన వాడు దాన్ని ఎఫ్ఐఆర్ పెడితే వాడిని చంపేశారు. హ్మ్. ఏమంటారు ఎంత సీరియస్ అవుతుంది అది? అంటే ఈ దొంగతనమా? దీన్నసలు పట్టించుకోవాల్సిన అవసరం ఇది ఏముంది? దొంగతనం కాదు డకాయిటీ ఇది. కొంచెమే కదా! అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నేను ఆయన కాదు. ఆయన దృష్టిలో అది సాధారణం. దానికోసం ఈ కిరణ్ రాయల్ జనసేన పార్టీ నాయకులు ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అంటే 500 ఆహ్, దొబ్బేస్తే దొంగతనం అవుతది గానీ 200 దొబ్బేస్తే నేను దొంగతనం దాని అవ్వదా? జోలికి పోవడంలా. నేను దాని జోలికి పోవడంలా. అనుకో ఆయన ఆహ్, ఆయన రియాక్ట్ అయ్యారన్నమాట. ఉన్నాయండి. నేను దాని హ్మ్. జోలికి పోలే. హ్మ్. ఆడ దొంగతనం జరిగింది. విజిలెన్స్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ పెట్టాడు. అది పోలీస్ ఆఫీసరు. తర్వాత అది కోర్టు దానికి కేసు కంటిన్యూ చేయమనింది. మరి ఆనాడు ఉన్నటువంటి విజిలెన్స్ ఆఫీసర్ ఇప్పుడు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గుంతకల్‌లో ఉన్నాడు. హ్మ్. కాబట్టి అతన్ని సాక్షికి పిలిపించారు ఎంక్వైరీకి. ఆయన చంపేశారు. అంటే ఎంత తీవ్రమైనటువంటి తప్పిదం లేకపోతే అతన్ని చంపేస్తారు. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరైతే ముఖ్య పాత్ర పోషిస్తున్నారో వాళ్ళు అంటే చంపేయబడుతున్నారు. అంటే దీని వెనకాల ఇంకా చాలా పెద్దదే ఉంది అని అనుకోవచ్చా? అదే చెప్పేది నేను కూడా. హ్మ్. ఇప్పుడు చిన్న దొంగతనమా, పెద్ద దొంగతనమా, ఎంత దొంగతనం కాదు. 100,00,00,000, 200,00,00,000 కాదు. సంవత్సరానికి దాదాపు 2,000,00,00,000 ఆదాయం వస్తుంది దానికి. 100,00,00,000 పోతే ప్రాబ్లమ్ కాదు. కానీ ఆ కేసు పట్టించేవాడిని చంపడం అంటే ఎంత క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. హ్మ్. సాక్షులను మాయం చేయడం ఏంటి? ఎంత ఘోరమైన చంపేయడం డైరెక్ట్‌గా. ఆ! కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఎంత తిన్నాడు? ఎవరు చెప్పారు? అదంతా పక్కన పెట్టండి. హ్మ్. దాని మూల కారణకర్త అయినటువంటి యువకుడు, శక్తి ఉన్నవాడు బహుశా సతీష్ రెడ్డి అనుకుంటా అతని అవును. పేరు. సతీష్. అతన్ని రైల్లో పోతామంటే ఆత్మహత్య చేసుకుంటాడంటారా? ఏంది అంత పిచ్చోడా అతనేమన్నా? కాదు అసలాయన కదా! అది చూస్తేనే తేలింది. తెలుస్తుంది ఆయన ఆత్మహత్య పోస్ట్‌మార్టంకి చేసుకోలేదు తేలింది. అని. ఆయనకి దెబ్బలున్నాయని తేలింది. అవునవును. తర్వాత ట్రైన్‌లో దిగితే పడిపోతే ఆందోళన పడతాడు. తోసేస్తే ఆందోళన పడతాడు. అది ప్రూవ్ అయింది. కాబట్టి ఇది ఒక స్ మెయిన్ కేసు పెట్టిన పోలీస్ ఆఫీసర్ అది కూడా. సాక్షి బయటోడు కాదు. పోలీస్ ఆఫీసర్. అతన్ని చంపడం అంటే హ్మ్. ఎంత క్రిమినల్ బ్యాక్‌గ్రౌండు,
ఎంత ఆర్గనైజ్డ్ గ్యాంగ్ ఉందో అర్థమవుతుంది. చాలా ప్రమాదం ఇది. అందుకు తిరుమల కొండ రోజు జరిగేది, అదే మూసేది కాదు. రేపు ఎంతమంది పుడతారు ఇట్లాంటి వాళ్ళు దీన్ని వదిలేస్తే. అందులో ఇది చాలా సీరియస్ కేసు ఇది. ఇది కేవలం డబ్బులు రికవరీ అంటే ఎవరైతే దీన్ని రికవరీ అంటున్నారో వాళ్ళు క్రిమినల్స్. హ్మ్. రికవరీ ఎట్లా అంటారండి వాళ్ళు? వాళ్ళకేం సంబంధం? ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? కాబట్టి ఇవన్నీ చాలా తీవ్రమైనటువంటి తప్పిదాలు జరిగినాయి. ఈవెన్ రూలింగ్ పార్టీ టీడీపీ కూడా ఏదో పొలిటికల్గా వాళ్ళని తిడుతున్నారు చెప్తే హ్మ్. అసలు సీరియస్గా పడుతుందని నేను అనుకోవడం లేదు. అంటే ఒక్క పరకామణి కేసులో కేసు పెట్టిన వాడిని చంపేయడం అంటే అంత ప్రమాదం ఇది. ఇక భవిష్యత్తు ఏమవుతుంది? హ్మ్. బయటకు వస్తాయా? కేసులు బయటకు వస్తాయా? సాక్షులు చెప్తారా? కేసులు పెడతారా పోలీసు వాళ్ళు ఏమన్నా? ఆ వైపు టీడీపీ గవర్నమెంట్ ఆలోచించకుండా ఏదో చిల్లరగా కామెంట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. చూద్దాండి ఈ పరకామణి కేసు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మర్డర్ చేస్తున్నారు చాలా మంది. సో దీని వెనకాల కనిపించడానికి చిన్నగానే మీరు ఉంది. మీరు టెలికాస్ట్ చేస్తారో నాకు తెలియదు కానీ హ్మ్. అమిత్ షా ఎవరండి? ఆయన ఒక మర్డర్ కేసు ఇరుక్కున్నాడు. మర్డర్ గుజరాత్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు హ్మ్. ఆయన కోర్టు శిక్షించి బహిష్కరణ చేసింది. సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఆ సిబిఐ ఎంక్వైరీ ముందు సాక్షులు చంపించాడు, లాయర్లను చంపించాడు. చివరికి సిబిఐ డైరెక్టర్ లోయని కూడా చంపించాడు ఆయన ఎంక్వైరీ చేస్తుంటే. హ్మ్. మొత్తం 12 మందిని చంపేశారు తప్ప అమిత్ షా నిర్దోషి కాలేదు. అది ఆ నుంచి ఆ సైడ్ వచ్చింది ఇక్కడ కూడా. ఈడ కూడా ఇట్లా చంపేస్తే నిర్దోషి అయిపోతారు. అది ఒక ప్రమాదకరమైనటువంటి చైన్ లింక్. దీన్ని ఎక్కడ పులుసు పెట్టకపోతే నష్టం వస్తుంది. అవును. సాక్షులు చంపినంత మాత్రం అది అక్కడ పోదు. అది ఫైనల్ వన్ ఎందుకు డే పోదు? బయటకు వస్తానే ఎందుకు ఉంటుంది. పోదు? ఇప్పుడు కోర్టులో మాకేం లేదు కొట్టేస్తాడు. అమిత్ షా కేసు కొట్టేయాలా? హ్మ్. హ్మ్. క్లియర్ కట్ కేసు అంటే అది. అక్కడ కొట్టేసినా అంటే కర్మ అనేది ఒకటి ఉంటది. ఈ అది ఈ ఎలా కర్మ ఇవ్వాలి, ఎక్కడ సిద్ధాంతం ఇవ్వాలో ఈ తెలుస్తది. కర్మ ఇస్తారు కదా! సిద్ధాంతాన్ని నమ్మేవాడు అయ్యే పని కాదు కానీ హ్మ్. హ్మ్. ఇప్పుడు జరుగుతున్న మన చట్టాల్లో ఉన్నటువంటి వాస్తవాలను ఉపయోగించుకొని చేయకుండా కర్మ సిద్ధాంతానికి వదిలేస్తే ఇంక ప్రతి కర్మ సిద్ధాంతానికి వదిలేయాల ఏది అంటే జరిగినా కూడా. అంటే ప్రతిదీ దానికి వదిలేయలేము. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సినారియో గురించి నువ్వు నువ్వు ఆలోచించుకుంటే మిద్య, నేను మిద్య, ఏనుగు మిద్య అని చెప్పినట్టుగా ఉంటుంది. ఇక పలాయన మిద్య అని. అవును. అంటే పర్టిక్యులర్ మీరు చెప్పిన సినారియో గురించి అంటే ఇప్పుడు సాక్షులు చంపేసినంత మాత్రం వాళ్ళు నిర్దోషులు అయిపోరు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంతవరకు ఏం కాదు చేశారనేది. కాదు నిర్దోషి అవుతారు. ఎందుకు కోర్టు ఆ! కొట్టేస్తారు కదా. కోర్టు పరంగానే మరి అవుతారు. అంతే. బట్ వాళ్ళకి తెలుసు. అది చాలు వాళ్ళకి. తెలిసినోళ్ళకి తెలుసు. ఇప్పుడున్న పరిస్థితిలో కోర్టు కొట్టేసి చాలు వాళ్ళకి. హ్మ్. ఎంతమంది కుని కోరల్ని అది ముద్ద చెప్పుకోవడానికి మాత్రమే ఉంటది. అంతే. బట్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేశారనేది. చూద్దాం ఏం జరుగుతుందనేది.